శృతి దెయ్యాలున్నాయంటే నువ్వు నమ్ముతావా? నమ్ముతాను. మరి నువ్వు? నేను అసలు నమ్మనురా. ఈ జనరేషన్ లో దెయ్యాలేంటి? అవును, మీరు నమ్ముతారా దయ్యాలు అంటే? అయితే కమెంట్ చేయండి ఉన్నాయా లేవో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంతకీ షాప్లో అది ఏం తెమ్మని చెప్పింది మనకి? ఏమోనే, నాకు గుర్తులేదు. గుర్తులేదా నీకు? సరే వెనక్కి వెళ్దామా? ఫోన్ చేద్దామా? సరే. ఏంటది? ఏమోనే, నాకు తెలీదు. అటు సైడ్ ఎందుకు వెళ్తున్నారు? అది రిస్ట్రిక్టెడ్ ఏరియా. చేయంటో ఈ పిల్లలు అసలు మాటే వినర్రా బాబోయ్. ఇప్పుడు తను చెప్తే వినాలా మనము? లేదు, నేను చూడాల్సిందే. వాళ్ళు చెప్పారు కదా మనకెందుకు, అసలే 100 ఏరియా అంటున్నారు. అలా అన్నారు కదా, 100% నేను చూడాల్సిందేదా? మనకెందుకే? ప్లీజ్ రాయే బాబు. సిరి వినవా అసలా? నేను విననే, నేను చూడాల్సిందే. అందుకే మనకి ఇదంతా ఏంది, వాటర్ ఇదంతా చెత్త చెత్తగా ఉంది ఇక్కడ. చూద్దాం రాయే. అబ్బా లాకే. సరే లాక్ చేశారు కదా, వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. పక్కన ఇంకో బిల్డింగ్ వద్దా? ఇక్కడ ఇలాగుంది, పాడుపడ్డాయి, అన్ని మూసేసి ఉన్నాయి. చూడు సిరి ఎలా ఉందో ఏరియా అంతా ఒకసారి. కిటికీ ఓపెన్ చేసి చూద్దామే, లోపలేమో ఉన్నట్టుంది. కిటికీ దగ్గర ఎవరో నిలబడుకున్నట్టున్నారే, చూడు. ఎక్కడే? అద్దు కిటికీ పక్కన చూడు. సిరి ఇది సేఫ్ అనిపించట్లేదు, నాకు భయం వేస్తుంది. వెళ్ళిపోదాం పదా ఇక్కడ నుంచి. అవునా? సరే నెక్స్ట్ బిల్డింగ్కి వెళ్ళిపోదాం పదా. ఈ బిల్డింగ్ ఓపెన్ లో ఉంది. రా 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 వెళ్దాం. సిరి ప్లీజ్ తొందరగా రాయే, వెళ్దాం ప్లీజ్. ఓయ్ చూడు, అటు చూడు, ఎక్కువ మనుషులు ఉండేవాళ్ళంటానే. చైరు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు లేరు. రాయే, ఏం కాదులే, ఏం కాదు. రమ్మంటుంటే వినవా ఏంటి నువ్వు? ఈ కాలంలో మూఢనమ్మకాలు ఏంటే? మూసుకొని రా, ఓవర్ చేయొద్దు. ఎప్పుడైనా ఉండేదేనే. నీకు గుర్తుందా? ఇది మనం చిన్నప్పుడు చూసాం కదా, తీసుకెళ్ళిపోయి అమ్మేద్దామా, డబ్బులు వస్తాయి. నువ్వు వచ్చిన ప్లేస్ ఏంటి, నువ్వు అనే మాటలేంటే సిరి? నాకు భయం వేస్తుంది అసలు. ఏం భయమే, మూసుకొని రా. ఆపే బాబు నీ తిక్క తిక్క భయాలు. రా లోపల ఏముందో చూద్దాం. ఇక్కడ దాకా వచ్చాం కదా, వెళ్దాం పదా. ఏంటి బాబు లోపల ఇంత చీకటిగా ఉంది, భయం వేస్తుంది చిన్నగా. వామ్మో, ఏంటి లైట్స్ కూడా లేవేంటి? ఇక్కడెక్కడ స్విచ్ బోర్డు ఉందా? చూడు, వెతుకు. సిరి నీ మీదే సిరి. వామ్మో ఏంటే. సరే లైట్ వేస్తావా? చూస్తాను, ఆగే బాబు. చీకటి, గంభీరమైన చీకట. స్విచ్ బోర్డు ఎక్కడుంది? మీకు ఎన్నిసార్లు చెప్పాలి, రావద్దని చెప్పాను కదా. ఇది రిస్ట్రిక్ట్ ఏరియా, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. అక్క సరే అక్క, వెళ్ళిపోతాం అక్క. రాము ఇంకా. సరే అక్క రాయే, వెళ్ళిపోదాం తొందరగా బయటికి. వస్తే ఇదంతా కాదు కానీ నైట్ వద్దాం. ఈ టైంలో అవసరం అంటావా సిరి? దేవుడా 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 దేవుడా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏమైందిరా? ఎందుకంత భయపడ్డావు? మీకు ఎన్నిసార్లు చెప్పాలిరా, ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా, రాకండి. నా మాట వినరా మీరు? ఆపండి అక్క, మీరు ఎప్పటి నుంచి ఇలాగే మాట్లాడతారు? 1 year నుంచి ఉంటున్నారంట. లోపల ఏం జరుగుతుందో మీకు తెలీదా? తెలుసుకోవాలని మాకు ఉండదని మీరు అనుకుంటున్నారు. మరి రండి అక్క, లోపలికి వెళ్దాము, చూద్దాము. ఎవరు లేరు కదా. చూసి చూసి మేము సఫర్ అయ్యాం కాబట్టి చెప్తున్నాం రా. మీకు ఎన్నిసార్లు ఇదే మాటే చెప్తారక్క? మా మాట కూడా కొంచెం వినండి. లోపలికి రండి, వెళ్దాం. సరే పద పద, లోపలికి చూద్దాం ఏముందో. పద చూద్దాం. ఏందో ఇది, ఏంది ఇలా ఉంది ఇదంతా? అక్క నాకు చాలా నిజంగా భయం వేస్తుంది అక్క. వీళ్ళు ఎందుకు అసలు ఏం వినని కూడా వినట్లేదు నా మాట, దూసుకెళ్ళిపోతున్నారు ముందుకి. ఓయమ్మో, నా పరిస్థితి ఏంది ఈరోజు? ఏమైందిరా, ఎందుకలా రియాక్ట్ అయ్యావు? అక్క చూడక్క, అక్కడ ఏదో కదిలినట్టుంది. అక్క రండి వెళ్దాం. తను అలాగే చెప్తుంది కానీ తను భ్రమపడుతుంది. లోపల ఏముందో చూద్దాం, రండి లోపలికి పద. ఏయ్ ఏంటి ఇప్పుడు? టైం చూడు ఎంతెందో, 12 అవుతుంది. కనీసం ఫ్లాష్ అయినా వేసుకోండి రా. సరే సరేలే, వేసుకుందాం. అరే నిజంగానే ఇక్కడ ఏదో ఉన్నట్టుందరా. అక్క ఇటు వెళ్దాం పదండి అక్క మనం. మీరు ఇటు వెళ్ళండి, ఇటు చూడండి. పెట్టారమ్మా ఫిట్టింగ్. దేవుడు దేవుడా దేవుడా, ఓయమ్మా ఏముండకూడదు స్వామి. ఓయమ్మా, ఏమైందే?
అక్కడేదో ఉందక్క, ఏదో ఎవరో చేయన్నట్టు అనిపించింది అక్క. ఏముందో లోపల చూద్దాం అక్కడ పదండి. నిజంగా ఏదో ఉందక్క. అక్క ఏం లేదు. అక్కడ గోడ మీద ఉందక్క, ఏదో చూసామక్క మేమిద్దరం. ఎక్కడ రా ఈ గోడ మీద అవునక్క. లేదురా అక్కడ చూడు అక్కడ ఏముందో ఉందక్క ఉందక్క. అక్క తను ఉత్త పిరికిదక్క, ఎప్పుడు ఇలాగే చెప్తుంది. లేదక్క అక్కడ ఏదో ఉందక్క, నిజమా అక్క? అక్క అసలు నాకు చాలా భయం వేస్తుంది అక్క, నేను ఇక వెళ్ళిపోతాను అక్క ఇక్కడ నుంచి. ఏరా ఏమైందిరా? చూడండి అక్క, టైం ఎంత అయిందో, 1 అయింది. ఈ టైంలో అయిందక్క మనం ఇక్కడ. కాంటే మీరు రేపు వచ్చి చూసుకోండి, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. కదండి అక్క, వెళ్ళిపోదాం. తను ఎందుకు ఇబ్బంది పెట్టడం, మనకు కావాలంటే రేపు వచ్చి చూద్దాంలే. సరే పద, రేపు మనం వచ్చి చూద్దాంలే. అవును, నిన్న నీతో ఒక అమ్మాయి వచ్చింది కదా, అమ్మాయి రాలేదేంటి? అమ్మాయి నిన్న చాలా భయపడింది కదక్క, అందుకు రానని చెప్పింది. అయినా ఎంత భయపడేలా ఏముందిరా ఇక్కడ చెప్పు. అక్క రూమ్ అంతా మొత్తం చూసా, ఖాళీగానే ఉంది, ఎవ్వరు లేరు అక్క. సరేరా, ఇటు సైడ్ చూసొద్దాం రా. సరే అక్క. అరే ఆ అమ్మాయి ఏదిరా? ఏమోరా నాకు తెలీదు. అయ్యో ఏంట్రా? ఏం లేదు, నేనే అనవసరంగా భ్రమ పడ్డా. ఏంటి అనవసరంగా వచ్చినట్టున్నా, ఇక్కడ మొత్తం ఖాళీగా ఉన్నా. అవును, ఇంతకీ నాకు సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏం లేదే, చూద్దాం. వామ్మా, ఏంటిది? దేవుడా దేవుడా కాపాడే, ఏంటిది అసలు? అమ్మా, ఎవరితివే నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఎంత భయపడ్డానో తెలుసా? అసలు ఎవరితివే నువ్వు? నోరు తెరువు, మాట్లాడు. అక్క చూడక్క, తినే అక్క అందరినీ భయపడుతుంది ఇన్ని రోజులును. మాట్లాడే, ఎందుకే మాట్లాడట్లేను? అక్క మీరెందుకు నవ్వుతున్నారు? అరే ఇదంతా చేసిందే మా యూట్యూబ్ ఛానల్ కోసం. అక్క పిచ్చా మీకి? నేను ఎరిపప్పున 2 రోజుల నుంచి ఎంత భయపడ్డానో తెలుసా? లేదురా, మేము ఛానల్ కోసం బయట ఎంత మంది భయపడుతున్నారో తెలుసా? మేమేదో వీడియో షూట్ చేసుకుందాం అనుకుని వచ్చావు, నువ్వు వచ్చావురా మధ్యలో. బకరా అయ్యో, ఏం చేయమంటావు అని చెప్పు. బక్కరానా నేను ఇప్పుడు? ఏం పర్లేదు లేరా, అదారా భయపడకు, నువ్వు కూడా వీడియోలో వద్దులే. ఏంటక్క? పాపం రా పిల్ల, చాలా భయపడినట్టుంది, ఈరోజు రానే రాలేదు. అక్క అమ్మాయి నైట్ మమ్మల్ని పడుకొని లేదు తెలుసా, టార్చర్ చూపించింది అక్క దీనివల్ల. అవునా? ఓకే, పర్లేదులే.